శుభోదయం పిల్లలు. మనం ఈరోజు 4వ పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. 4వ పాఠం యొక్క పేరు పుటుక్కు జరజర కథ. పుటుక్కు జరజర అనే కథ. తెనాలి రామకృష్ణ కవిని గురించి వినే ఉంటారు. రాయలవారి కొలువులో ఉండే అష్టదిగ్గజములు అనే కవులలోకెల్లా చురుకైన వాడు ఇతను. ఇతనిని వికట కవి అని కూడా అంటారు. ఎందుకో ఈ కథ చదవండి, మీకే తెలుస్తుంది. ఒకనాడు రామశాస్త్రి అనే పండితుడు రాయల కొలువుకు వచ్చాడు. ఆపకుండా ఎన్నో భాషలలో మాట్లాడుతున్నాడు, కవిత్వం చెబుతున్నాడు, సమస్యలను ఇస్తున్నాడు, సవాలు విసురుతున్నాడు. అతని ప్రశ్నలకు జవాబు తెలియక, చెప్పలేక, చిక్కుముడులు విప్పలేక సభలోని కవులు చేతులు ఎత్తేశారు. రాయలుకి సిగ్గుగా, అవమానంగా అనిపించింది. ఈ సభలో ఇందరు కవులు, పండితులు, మేధావులు ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఈ రామశాస్త్రి మిమ్మల్ని అన్ని విషయాలలో మించిపోయాడు. ఇతనిని ఓడించేవారు మీలో లేరా అని రాయలు బాధగా అడిగాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. రామశాస్త్రి ఇక గెలుపు తనదేనని గర్వంగా నవ్వుతున్నాడు. అప్పుడు రామకృష్ణ కవి లేచాడు. రామశాస్త్రిని చూసి, మీకు నేనొక సమస్యను ఇస్తాను, దాన్ని విప్పి చెప్పండి అన్నాడు. రామశాస్త్రి చిరునవ్వుతో, అలాగే, కానీ నేను నీ సమస్యను విప్పితే మీ అష్టదిగ్గజములు అనే పేరును వదిలేయాలి అన్నాడు. అలాగే, ఒకవేళ మీరు విప్పలేకపోతే మా నగరం వదిలి వెళ్ళాలి అన్నాడు వికట కవి. ఇంతకీ సమస్య ఏమిటి చెప్పండి అని అడిగాడు రామశాస్త్రి. పుటుక్కు జరజర డుబుక్కుమే, ఈ వాక్యం వెనుక దాగి ఉన్న కథను చెప్పగలరా అని అడిగాడు రామకృష్ణ కవి. అంతే, రామశాస్త్రి ముఖంలో నవ్వు మాయం అయిపోయింది. ఆలోచనలో పడ్డాడు. ఎంతసేపు తలబద్దలు కొట్టుకున్నా రామశాస్త్రికి జవాబు తోచలేదు. చక్రవర్తి, నాకు ఒక రాత్రి గడువు ఇప్పించండి, రేపు సభకు వచ్చి జవాబు చెబుతాను అన్నాడు. రాయలు అనుమతిచ్చి పంపించాడు. మరుదినము సభ పూర్తిగా నిండిపోయినది. అందరూ రామశాస్త్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అతడు రాలేదు. రాయలవారు 2 భటులను పిలిచి, రామశాస్త్రి విడిదికి వెళ్ళండి అని, ఆ పండితుణ్ణి వెంటబెట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చి పంపాడు. వారు ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. శాస్త్రి గారు రాత్రికి రాత్రే రాజ్యం విడిచి వెళ్లారని తెలిసింది. రాయలు వికట కవి చూసి, ఇంతకీ మీరిచ్చిన సమస్యకు సమాధానం ఉందా, మాకు వివరించండి అన్నాడు. చక్రవర్తి, వినండి, రంగన్న అనే దొంగ ఉన్నాడు. ఏదో ఒకటి దొంగిలించి తెస్తే తప్ప అతని భార్య అన్నం పెట్టదు. ఒక రాత్రి తనకు ఏమీ దొరకలేదు. ఒక రైతు ఇంటి కప్పుపై పండిన గుమ్మడి పండ్లు చూశాడు. అందరూ నిద్రలో ఉండగా చూరుపైకి ఎక్కి గుమ్మడికాయను తెంచాడు. అది కాస్త జారి కింద ఉన్న మేకపై పడింది. అది మే మే అని అరిచింది. రైతు నిద్రలేచాడు. దొంగ భయపడి పారిపోయి ఇంటికి వచ్చాడు. ఎందుకు ఒట్టి చేతులతో వచ్చావు అని అడిగిన భార్యకు పుటుక్కు జరజర డుబుక్కుమే అని చెప్పాడు. నేను పుటుక్కన గుమ్మడికాయను తెంచాను. అది జరజర జారిపోయి కింద కట్టేసి ఉన్న మేక మీద డుబుక్కుమని పడింది. అది మే 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 అని అరచి అందరినీ లేపింది. నేను భయంతో పారిపోయి వచ్చాను అని ఆ మాటలకు అర్థం. కవి చెప్పిన ఈ కథ విని సభ చప్పట్లతో మారుమోగింది. సభలో అందరి ముఖాలు నవ్వులతో వెలిగాయి. రాయలు వికట కవిని, శభాష్ రామకృష్ణ కవి, మా పరువు నిలబెట్టావు అని మెచ్చుకు